హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఎస్బి ట్రేడ్స్. ఫ్రెండ్స్, ఇవాళ నేను 4 ట్రేడ్స్ తీసుకున్నాను. 2 ట్రేడ్స్ స్టాప్ లాస్ హిట్ అయ్యాయి. 2 ట్రేడ్స్ నాకు ప్రాఫిట్ బుకింగ్ జరిగింది. అండ్ ఇవాళ 4 ట్రేడ్స్ అనేవి టోటల్ గా వేస్ట్ అయ్యాయి. టైం చాలా వేస్ట్ అయ్యింది. బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్ లో ట్రేడ్ చేసినందుకు. అండ్ నిఫ్టీ అయితే యాజ్ యూజువల్ ఇవాళ చాలా మంది నిఫ్టీలో లాస్ చేశారండి. ఇవాళ మార్కెట్ ని చూస్తున్నాను కదా, నాకు స్క్రీన్ షాట్స్ వస్తున్నాయి కదా. లగ్భగ్ నాకు 169 మెసేజెస్ ఉన్నాయి. అన్రీడ్ 169 మెసేజెస్ ఉన్నాయి నా దగ్గర. దాని లోపల నేను రీడ్ చేసినవి చూసుకుంటే మొత్తం నిఫ్టీ మెసేజెస్ ఉన్నాయి నా దగ్గర. ఇప్పుడు 100 మెసేజెస్ కూడా ఉన్నాయి. ఇవి కూడా కలుపుకుంటే అన్ని నాకు తెలిసి సగానికి సగం బ్రదర్ మేము నిఫ్టీలో ట్రేడ్ చేసాము, ఇవాళ మాకు లాస్ అయ్యింది అన్నట్టు మెసేజెస్ ఉంటాయి. ఎందుకు అంటే ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ వదిలేసేయండి. ఓకే, ఇవాళ నిఫ్టీలో ఏం జరిగింది అంటే నిఫ్టీ ఫస్ట్ హాఫ్ మూమెంట్ ఇచ్చిన తర్వాత సెకండ్ హాఫ్ స్టార్ట్ కాకముందే ఫస్ట్ క్యాండిల్ రెడ్ బ్రేక్ డౌన్ పాయింట్ ఉంది కదండి, దాని లోపలనే ట్రేడ్ చేస్తూ ప్రతి వాల్యూని, అంటే ఈ పాయింట్ దగ్గరికి వెళ్ళి ఈ పాయింట్ ని, ఈ పాయింట్ దగ్గరికి వెళ్ళి ఈ పాయింట్ ని, మళ్ళీ ఈ పాయింట్ ని కంప్లీట్ ఎంత బయ్యింగ్ ఇచ్చిందో, మార్నింగ్ ఎంత సెల్లింగ్ ఇచ్చిందో కంప్లీట్ కవర్ చేస్తూ సైడ్ వే డైరెక్షన్ లో నడిచింది. సో బ్రేక్అవుట్ వచ్చింది అనే లోపే బ్రేక్ డౌన్ వస్తుంది. బ్రేక్ డౌన్ వచ్చింది అని ట్రేడ్ తీసుకునే లోపలనే మళ్ళీ బ్రేక్అవుట్ అనేది ఫామ్ అయ్యింది. సో దట్స్ వై ఇవాళ చాలా మంది నిఫ్టీలో ట్రేడ్ చేశారు. నేను మాత్రం నిఫ్టీలో ట్రేడ్ చేయలేదు. నేను కంప్లీట్లీ బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్ లో ట్రేడ్ చేశాను. ఎందుకు చేశాను అంటే ఫస్ట్ ట్రేడ్స్ చూద్దాం. ఓకే, ఫస్ట్ ట్రేడ్ వచ్చేసి నాది కాస్ట్ టు కాస్ట్ ఎగ్జిట్. ఎక్కడ నేను ఎంట్రీ తీసుకున్నానో అక్కడే ఎగ్జిట్ అయ్యాను. సెకండ్ ట్రేడ్ వచ్చేసి నాకు 13 పాయింట్స్ ప్రాఫిట్ బుకింగ్. థర్డ్ ట్రేడ్ వచ్చేసి నాకు 13 పాయింట్స్ ప్రాఫిట్ బుకింగ్. ఫోర్త్ ట్రేడ్ వచ్చేసి కాస్ట్ టు కాస్ట్ ఎగ్జిట్. ఓకేనా? సో ఫస్ట్ ట్రేడ్, సెకండ్ ట్రేడ్, ప్రతి ట్రేడ్ చూడండి ఎందుకు తీసుకున్నానో చెప్తాను నేను. ఫస్ట్ ట్రేడ్ ప్రీవియస్ బ్రేక్అవుట్ పాయింట్ ఉంది ఇక్కడ, అండ్ బ్రేక్అవుట్ పాయింట్ దగ్గరికి రిజెక్ట్ అయి క్లోజ్ అయింది అన్నట్టు ఈ దీని తర్వాత ఇక్కడ ట్రేడ్ తీసుకున్నాను నేను. ఓకే, ట్రేడ్ తీసుకున్న తర్వాత ఏం జరిగింది, మార్కెట్ ఫాల్ అయ్యింది, దాని తర్వాత పైకి వెళ్ళిపోయింది. ఈ ఫాల్ లో కూడా నేను ట్రేడ్ అనేది హోల్డ్ చేశాను. ఎందుకు హోల్డ్ చేశాను అంటే మార్కెట్ లో ప్రీవియస్ ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ పాయింట్ ఉంది ఇక్కడ. ఈ బ్రేక్ డౌన్ పాయింట్ అనేది యాజ్ ఎ సపోర్ట్ లాగా పనిచేస్తుంది అన్నట్టు నేను ట్రేడ్ తీసుకున్నాను. లిక్విడిటీ దొరికింది, పైకి వెళ్ళిపోయింది. దాని తర్వాత కాస్ట్ టు కాస్ట్ ఎగ్జిట్ అయ్యాడు. దాని తర్వాత ప్రాఫిట్ ఇచ్చింది, 60 పాయింట్స్ ప్రాఫిట్ ఇచ్చింది. బట్ నేను ఫాల్ లో రికవరీ చూశాను కాబట్టి కాస్ట్ టు కాస్ట్ ఎగ్జిట్ అయిపోయాను. సో మళ్ళీ దాని తర్వాత మళ్ళీ కాల్ సైడ్ ట్రేడ్ తీసుకున్నాను. కాల్ సైడ్ ట్రేడ్ తీసుకోవడానికి రీజన్ ఏంటి అంటే నో ఆర్డర్ బ్లాక్. నో ఆర్డర్ బ్లాక్ ది ఇండివిజువల్, అంటే ఇండివిజువల్ క్యాండిల్ ఇది ఇండిసిజన్. సో ఇండిసిజన్ క్యాండిల్ లో నాకు లిక్విడిటీ స్వీప్ అనేది దొరికింది. సో ఇక్కడ స్వీప్ దొరికింది కాబట్టి నేను ట్రేడ్ తీసుకున్నాను. అందుకనే ఇక్కడ నాకు పైకి వెళ్ళింది మార్కెట్, బట్ ఆల్రెడీ సెల్లర్స్ కవర్ చేస్తున్నారు కాబట్టి నాకు ఓన్లీ 13 పాయింట్స్ ప్రాఫిట్ బుకింగ్ దొరికింది. మళ్ళీ సెన్సెక్స్ లో నేను అసలు ఇవాళ సెన్సెక్స్ లో ట్రేడ్ చేయదు సెకండ్ హాఫ్ చూసి, అయినా నో ఆర్డర్ బ్లాక్ దగ్గర ఎంట్రీ తీసుకున్నాను, ప్రాఫిట్ బుకింగ్ అయింది, మళ్ళీ కంటిన్యూస్ ఫాల్ అనేది జరిగింది. సో బేసికలీ ఇవాళ మార్కెట్ లో మ్యాక్స్ టు మ్యాక్స్ సైడ్ వే సెకండ్ హాఫ్ లో నిఫ్టీ, సెన్సెక్స్ లో నడిచింది. బ్యాంక్ నిఫ్టీలో ఫస్ట్ హాఫ్ ఒకటే మూమెంట్ ఉంది, దాని తర్వాత బ్యాంక్ నిఫ్టీ మొత్తం ఫాలింగ్ సైడ్ వే నడిచింది. సో అందువల్ల ఇవాళ చాలా మంది కాల్ లో ట్రేడ్ తీసుకున్నా, పుట్ లో ట్రేడ్ తీసుకున్నా సైడ్ కూడా లాస్ లోనే ఉన్నారు. ఎందుకంటే డైరెక్షన్ లేదు కాబట్టి, టోటల్ కన్ఫ్యూజింగ్ మార్కెట్ ఉంది కాబట్టి. నేనే కింద మీద అయిపోతున్నాను అంటే ట్రేడ్ రాని వాళ్ళు, టెక్నికల్ అనాలిసిస్ తెలియని వాళ్ళు ఇవాళ చాలా మంది లాస్ చేశారు. నాకు ఎందుకో బాధ అనిపిస్తుంది వాళ్ళ మార్కెట్ చూసిన తర్వాత, వాళ్ళ స్క్రీన్ షాట్స్ చూసిన తర్వాత. బట్ నేను మాత్రం కంప్లీట్ ప్రాఫిట్ బుకింగ్ తో ఎగ్జిట్ అయిపోయానండి. ఓకేనా? సో ఇప్పుడు అనాలిసిస్ ఏంటి అంటే ఫస్ట్ మీకు 1 డే క్యాండిల్ చార్ట్ అనాలిసిస్ చూపిస్తాను. బ్యాంక్ నిఫ్టీలో ప్రీవియస్ గా నేనేం చెప్పాను మీకు ప్రీవియస్ అనాలిసిస్ వీడియోలో, మార్కెట్ లో ఇక్కడ ఒక బయ్యింగ్ ఆర్డర్ బ్లాక్ అనేది వచ్చింది అండ్ రెడ్ క్యాండిల్ క్లోజ్ చేసేసింది కాబట్టి మనకు మార్కెట్ లో ఈ లెవెల్ బ్రేక్ కాగానే సెల్లింగ్ అనేది వచ్చేస్తుంది, లేకపోతే పై లెవెల్ బ్రేక్ చేస్తే బయ్యింగ్ అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు నా విజన్ వచ్చేసి మార్కెట్ లో ఈ పాయింట్ దగ్గర రికవరీ అనేది ఉండాలి. ఆ రికవరీ అనేది ఇంట్రాడే రికవరీ అయి ఉండాలి. సో ఇప్పుడు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మీకు ఒక లెవెల్ చూపిస్తాను. ఓకే,
ఇక్కడ ఈ లెవెల్ కనిపించిందా? ఇక్కడ ఈ లెవెల్ కనిపించిందా? ఈ లెవెల్ అనేది కంప్లీట్ సైడ్ వే ఉంది. ఓకే, ఈ సైడ్ వే కవరింగ్ అనేది మనకు రికవరీలో కనిపించాలి. రికవరీ రికవరీ వచ్చిందే అనుకుందాం, మార్కెట్ మేజర్ గా ఫాలో అయిపోతుంది. మేజర్ గా ఫాలో అయిపోతుంది. ఓకేనా అని అది మార్కెట్ డైరెక్షన్ అనేది చూపిస్తుంది. మార్కెటే చూపిస్తుంది మనకు. తెలియాల్సిన ఇక్కడ అవసరం లేదు. మార్కెట్ చూస్తేనే కనిపిస్తుంది. ఓకేనండి, అదే డైరెక్షన్ ఇస్తుంది. రికవరీ ఇచ్చి పడిపోతాను అని మార్కెట్ కూడా చెప్తుంది. అందుకే ఇక్కడ బయింగ్ ఆర్డర్ బ్లాక్ ఇన్వాలిడ్ అయినా ఇవాళ మార్కెట్ లో మూవ్మెంట్ రాలేదు. ఎందుకంటే చాలా మంది పుట్ సైడ్ పొజిషన్స్ ట్రేడ్ తీసుకొని చాలా మంది హోల్డ్ చేసి ఉన్నారు. వాల్యూమ్ కంప్లీట్ గా చేంజ్ ఉంది, హై వాల్యూమ్ ఉంది. అందుకే ఇవాళ మార్కెట్ లో కంప్లీట్ గా సైడ్ వే చేసేస్తారు. అంత వాల్యూమ్ చూసి మార్కెట్ ని సైడ్ వే చేసేస్తారు. సో ఇవాళ చాలా గడబడి ఉంది మార్కెట్. బట్ మన దగ్గర అయితే 2 లెవెల్స్ ఉన్నాయి. ఓకే, ఒక లెవెల్ వచ్చేసి బ్యాంక్ నిఫ్టీలో డైరెక్ట్ ఉంది. ఆ డైరెక్ట్ లెవెల్ వచ్చేసి ఇది. ఇంకోటి వచ్చేసి ప్రీవియస్ ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ పాయింట్ ఉంది. ఓకేనా, ఈ 2 లెవెల్స్ ఉన్నాయి. ఈ 2 లెవెల్స్ దగ్గర మార్కెట్ ఏం చేయాలి అంటే లెవెల్ బ్రేక్ చేసి రీటెస్ట్, ట్రెండ్ కన్ఫర్మేషన్, రికవరీ కన్ఫర్మేషన్, లేకపోతే బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ అనేది కంటిన్యూ చేయాలి. ఎంఎస్ఎస్ కూడా కంటిన్యూ చేయాలి. చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ అనేది మనకి ఇక్కడ దొరికింది. సో ఈ 2 లెవెల్స్ దగ్గర పైన ఈ కంప్లీట్ లెవెల్ అనేది గ్రీన్ క్యాండిల్ తో బ్రేక్ చేయాలి. ఈ కంప్లీట్ లెవెల్ అనేది రెడ్ క్యాండిల్ తో బ్రేక్ చేయాలి ఫర్ ట్రెండ్ కన్ఫర్మేషన్, ఫర్ లిక్విడిటీ రన్. ఓకేనా అండి? సో ఇవి ఫోకస్డ్ గా పెట్టుకోవాలి. 57,781, 57,612. అండ్ నిఫ్టీలో వచ్చేసి కూడా 2 లెవెల్స్ ఉన్నాయి. ప్రీవియస్ ఇండైరెక్ట్ బ్రేక్అవుట్ పాయింట్. మార్కెట్ మొన్న కూడా ఫ్రైడే రోజు కూడా ఇదే లెవెల్ కి వెళ్ళి రిజెక్ట్ అయింది. అండ్ ఇవాళ మండే కూడా ఇదే లెవెల్ కి వెళ్ళి రిజెక్ట్ అయింది. కాబట్టి ఇది మనకు ఫోకస్డ్ లెవెల్. ఇంకోటి వచ్చేసి ప్రీవియస్ ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ పాయింట్. ఈ 2 లెవెల్స్ ఉన్నాయి. నిఫ్టీలో చాలా దూరంగా ఉన్నాయి లెవెల్స్, బికాస్ ఫోకస్డ్ లెవెల్స్ కాబట్టి. ఇది కింద రెడ్ క్యాండిల్ తో, ఇక్కడ పైన గ్రీన్ క్యాండిల్ తో మార్కెట్ అనేది బ్రేక్ చేయాలి. వితౌట్ రీటెస్ట్ రివర్సల్ కన్ఫర్మేషన్ అనేది ట్రేడ్ చేయొద్దు. కన్ఫర్మేషన్ ఉంటేనే మనకు ట్రేడ్ పొజిషన్స్ అనేవి యాక్టివ్ చేసుకోవాలండి. ఓకేనా? అండ్ ఇక్కడ సెన్సెక్స్ లో రీసెంట్ ఇండైరెక్ట్ బ్రేక్అవుట్ పాయింట్ అండ్ ప్రీవియస్ ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్. ఇక్కడ వచ్చేసి ఈ లెవెల్ ఫోకస్డ్, ఈ లెవెల్ ఫోకస్డ్, అండ్ పై లెవెల్ కంప్లీట్ గ్రీన్ క్యాండిల్ తో, కింది లెవెల్ కంప్లీట్ రెడ్ క్యాండిల్ తో. అండ్ మీరు అబ్జర్వ్ చేయండి, మార్కెట్ ఎప్పుడైనా సైడ్ వే ఉంటది కదా. సైడ్ వే ఉన్నప్పుడు నేను ఏం చెప్తాను? రీటెస్ట్ రివర్సల్ కన్ఫర్మేషన్ అనేది చెప్తాను. ఎందుకంటే ఆ సైడ్ వేకి వెళ్ళి మార్కెట్ ట్రెండ్ చేసేది ఆ రీటెస్ట్ వల్లనే. సో సైడ్ వే మార్కెట్ ఉన్నప్పుడు వితౌట్ రీటెస్ట్ రివర్సల్ అంటే రిజెక్షన్, రీటెస్ట్, కన్ఫర్మేషన్ లేనప్పుడు ట్రేడ్ అనేది చేయొద్దు. సైడ్ వే మార్కెట్ వచ్చినప్పుడు ఇవి కంప్లీట్ గా ఫోకస్డ్ గా పెట్టుకోవాలి. ఓకేనా అండి? మీకు సెన్సెక్స్ లెవెల్స్ ఇచ్చాను, బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ ఇచ్చాను, నిఫ్టీ లెవెల్స్ ఇచ్చాను. ఈ లెవెల్స్ ఫోకస్డ్ లెవెల్స్. అన్లెస్ అంటే ఈ లెవెల్ బ్రేక్ కాకపోతే ట్రేడ్ అనేది ఉండదు, తీసుకోవద్దు. ఓకేనా అండి? సో ఇది నా కంప్లీట్ ప్రిడిక్షన్ ఆన్ టుమారోస్ మార్కెట్. మీకు నా అనాలిసిస్ అర్థమైనట్టయితే, మీకు నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.